జోడీ. సెమీఫైనల్స్ అనగానే మా జోడీల మధ్యలో టెన్షన్ మొదలైంది. సో వీళ్ళున్న ఈ టెన్షన్ లో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవుతుందా అని మీ ఇంటెన్షన్ అనుకుంటా. కానీ అలాంటి టెన్షన్ మీరేం పడకండి, ఎందుకంటే ఇది డాన్సే కాదు, అంతకు మించి. ఎస్, వీళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఈక్వల్ గా ప్రిపేర్ అయిన ఇంకో ఇద్దరున్నారు. అదే మా లవ్లీ జడ్జెస్. గ్రేస్ కే బాసు, అతను మాట్లాడితే క్లాసు, అతను ఆడితే మాసు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ లవ్లీ బ్యూటిఫుల్ సదాజీ. చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు. బాబు 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 బాబు. ఓకే, వాట్ అన్ ఎంట్రీ, సూపర్. సో నాకు అర్థమైంది, సెమీఫైనల్స్ అనగానే ఆ ఎనర్జీ అలా తన్నుకుని వస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏం జరుగుతోంది? DJ 1 చూసాం, DJ 2 చూసాం, కానీ డెఫినెట్ గా చెప్తున్నా ఈ డీ జోడి డాన్స్ తో పాటు అంతకు మించే ఉంటుంది. సదా గారు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? కాదు, యాక్చువల్లీ లైక్ యూ సెడ్, DJ 1, DJ 2 అండ్ ఈ జోడీ మోర్ దెన్ 1000 పర్ఫార్మెన్సెస్ చూసాం ఆల్రెడీ. సో ఈ జర్నీ ఇప్పుడు దానికంటే బెటరే ఉండాలి ఈ సెమీస్ అంటే. సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రియల్లీ హై. లెట్స్ సీ, రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ నుంచి ఫైనల్స్ వెళ్ళిన వాళ్ళు ది బెస్టే ఉండాలి. సో జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఏ టెన్షన్ లేకుండా రొమాన్స్ ఇంటెన్షన్ గా పెట్టుకుని ఇంకో ఇద్దరున్నారు మన ఈ డీ జోడీలో. లెట్స్ వెల్కమ్ దెమ్. మైండ్ ఉందా మరి? సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తారు. గర్ల్స్ లా ఉండండి అమ్మా. ఏమైంది 20 మంది అమ్మాయిలు ఒకేసారి వచ్చి మీద పడిపోతున్నారు. 20 మంది అమ్మాయిలా? దేనికి? కోర్స్ అందంగా ఉంటాను, అది నా తప్పు కాదు కదా అందంగా ఉండడం. వాళ్ళు నీ అందం కోసం నీ ఎంట పడట్లేదు, మరి ఏ రాత్రి నువ్వు చేసిన అగాత్యం గురించి అడగడానికి వస్తున్నారు. భయ్యా నేను అలాంటోడి కాదు. నువ్వు అలాంటోడు అని సాయంత్రం 6 అయితే నీకే తెలీదు. అయినా సెమీస్ వస్తుంది ఏంటే నీ సొల్లు, వెనకబడుతున్నారు 20 మంది, ఏంటి గోళ? సెమీస్ అక్కడ సెమీస్ కదా, కాన్సన్ట్రేట్ చేయాలి. సుధీర్ కాన్సన్ట్రేట్. భయ్యా ఏం చేస్తున్నావు? శ్వాస మీద ధ్యాస పెడుతున్నా భయ్యా. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతున్నట్లేదు, ఏదో అమ్మాయి మీద ఆశగా పిలుస్తున్నట్టుంది. అయినా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. సెమీస్ వచ్చాయి. గెలుస్తావా నువ్వు? బలుపు నా ఒంట్లో ఉంటది, గెలుపు నా ఇంట్లో ఉంటది భయ్యా. రెండో డౌట్ గానీ ఫస్ట్ అయితే గ్యారంటీ రే. అయ్యా చూసాగా, బెస్ట్ డాన్సర్స్ గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ కే గ్యాంగ్ లీడర్ నేను. అయినా రష్మి ఉంది, నువ్వు ఎక్కడ గెలుస్తావులే? అదే నాకు పోటీయా భయ్యా? నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. హలో సుధీర్, అదే నీ ఒంట్లో పౌరుషం ఉంటే నా జోడీలు పంపిస్తా, గెలిచి చూపించు. వెన్ను చూపని జోడీల్ని ఎంచుకొని మరి పంపించు. వాళ్ళు చూస్తేనే సక్కం చచ్చిపోతావరా. ఏయ్ లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పేరు నంద అయితే ఏంటి, నేను బద్రీనాథ్. ఎవడపయ్యా బొక్కల్ని చెప్పండి మధ్య డైలాగు? ఇక్కడ జరుగుతున్న ఫ్లో ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? 3 జోడీలు పంపిస్తున్నాను, ఒక్క జోడీ గెలిచినా నువ్వు ఓడిపోయినట్టే సుధీర్. ఒక్కొక్కళ్ళని కాదు, 4 జోడీల్ని ఒకేసారి రమ్మను. ఎవడ్రా నీకు టీమ్ లీడర్ చేసేది? సెమీఫైనల్స్ రా, మిగిలేది 3 జోడీలు. వాళ్ళతో పాటు నువ్వు కూడా రా. దేనికి? చీర్ గర్ల్. అమ్మాలే పిందె పండైందే భయ్యా. నువ్వు ట్రై. ఇంత సీరియస్ ఫ్లో లో కూడా నీ కామం ఫ్లో తగ్గించుకోలేదు చూసా. సెమీఫైనల్స్ ఏమనుకుంటున్నావు? డాన్స్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? చెయ్యాలా? ఫోన్ మాట్లాడతావా? ఎవరితో? ప్రభుదేవా. వదిలే, పక్కన పెట్టు. మన DJ 2 కి సదా గారు, శేఖర్ మాస్టర్ పాటు ఇంకో జడ్జి ఉండేవారు, స్లిమ్ గా సన్నగా నైస్ హెయిర్ స్టైల్. ఎవరన్నా? తరుణ్ మాస్టర్ గారు. తరుణ్ ఎస్ తరుణ్ మాస్టర్ గారు నేర్పించారు. కొంపతీసి నువ్వని చెప్పవు కదా? నిద్రలో పడినా చెప్తాడు ఆయన నా పేరు. ఒకసారి నేను
మైకేల్ జాక్సన్ ఏదో నాకు ఒక బీట్ ఇట్ దాంట్లో ఒక స్టెప్ అడిగాడు నాకు. మైకేల్ జాక్సన్ Yeah, అని అడిగాడు. beat it అది ఉంటది కదా, అది నేనే చెప్పా. అది ఆలోచిస్తున్నా, స్టెప్ ఆలోచిస్తున్నప్పుడు తరుణ్ మాస్టర్ ఫోన్ వచ్చింది నాకు. రజనీకాంత్ గారితోనే ఒక సాంగ్ చేస్తున్నాడు, నాకు కొంచెం డౌట్ గా ఉన్నాయి స్టెప్స్, మీరు చెప్పాలి అని. ముత్తు ముత్తు సాంగ్ పెట్టండి అన్న. సాంగ్ పెట్టారు, నేను ఆ మూమెంట్ ఉత్తినే ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా, ఆలోచిస్తున్నా. అర్రే భలే ఉంది భయ్యా ఇది అని చెప్పాను అన్నారు తరుణ్ మాస్టర్. మాస్టర్ స్టెప్ కాదు ఇంకా, అది ఇంకా చెప్పాలి, ఇంకా స్టెప్ అంటే అరే లేదు ఇది బాగుంది ఫిక్స్ ఇది అని చెప్పాను. ఇలా చాలా మంది ఇండస్ట్రీలో ఎంతో మందికి నేర్పించారు అలాంటిది. చాలా మంది శిష్యులు ఉన్నారు నీకు. చాలా మంది అదే మరి ఇదే స్టెప్ కాదు ఇప్పుడు శేఖర్ మాస్టర్ 150 లో పెట్టింది. అప్పుడు పెట్టింది తరుణ్ మాస్టర్ చెప్పా. తరుణ్ మాస్టర్ ఏం చెప్పాను, పక్కకి వెళ్ళమన్నా ఇలాగా, ఈయన ముందుకెళ్ళాడు అంతే. నేను చేసే స్టెప్ లో మళ్ళీ నాకు చూపిస్తా ఉంటారు మాట. అంటే ఇలాంటి శిష్యులు కొంతమంది ఉన్నారు కదా, ఈరోజు సెమీఫైనల్స్ కాబట్టి మీ శిష్యులు ఇంకోళ్ళు ఎవరైనా పిలిస్తే బాగుంటుందేమో. ఓకే ఓకే రమ్మనండి నా శిష్యుల్ని, నా విషెస్ ఎప్పుడు ఉంటాయి. సో మా ఇవాల్టి సెమీఫైనల్స్ కి మరో జడ్జ్ కూడా రాబోతున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుదాం. మాస్టర్ మీకు డాన్స్ నేర్పించిన గురుగారు ఇక్కడే ఉన్నారు మాస్టర్. ఎక్కడ? సుధీర్ ఏంటో ఎత్తుకుంటున్నా, సార్ ఇక్కడ ఉన్నారు, మీ శిష్యుడు ఇక్కడ ఉన్నారు, రండి. ఎవరు? శేఖర్. అదేంటి నా గురువు అంటున్నావు? మనందరికి గురువు అతనే అంట మాస్టర్. నీ కూడానా? అలా చెప్పుకుంటున్నాడు మాస్టర్ ఆయన. నువ్వు గురువా నాకు? మాస్టర్ అయితే ఒక గురు దక్షిణ కొత్తగా ఒక కనిపెట్టాను. చేయండి మాస్టర్, చూడ గురు దక్షిణ ఇవ్వాలి కదా. శేఖర్ ఏమేం చెప్పాడు ఇతను? సార్ తిలానా తిలానా సాంగ్ కంపోజ్ చేసి నేనంట. ఆ స్టేట్ అవార్డు విన్నింగ్ సాంగ్, నేను చేసిన సాంగ్ ఇతను కంపోజ్ చేశాడా? కాదు మాస్టర్. సరే 1973 లో నేను అసోసియేషన్ మెంబర్ అయ్యాను. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు బాబు? ఇంకా అప్పుడు గాడ్ నన్ను క్రియేట్ చేయలేదు మాస్టర్. నువ్వు ఇంకా పుట్టలేదు, నువ్వు నాకు గురు. నేను లేదు మాస్టర్. మాస్టర్ ఆయన ఒక మూమెంట్ చేస్తాడు మాస్టర్, వెనకాల సెగ్గట్ లెగిస్తే ముందుకు హిప్పిలా అప్ చేస్తాడు మాస్టర్. అలాగా? ఒకసారి చెయ్, 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 చెయ్. అది ఏ, బాగుంటే నేను వాడుకుంటాను వేరే సాంగ్ లో. వద్దు మాస్టర్. చెయ్యమ్మా. రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. వెల్కమ్ తరుణ్ మాస్టర్, వెల్కమ్, గుడ్ టు సీ యూ సార్. అండ్ డి ఫ్యామిలీలో మీరు మా పెద్ద దిక్కు, సో మీరు కూడా వచ్చారు. అండ్ సెమీఫైనల్స్ జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఆల్ ది బెస్ట్, మాకు కూడా ఆల్ ది బెస్ట్. ది అంటే #1 ప్రోగ్రామ్ ఈటీవీలో, బికాస్ ది ప్రోగ్రామ్ ఇస్ సచ్ అన్ ఎనర్జెటిక్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ కంటెస్టెంట్స్ కి. కానీ నా ఫోకస్ అంతా సుధీర్. నేను దండం పెడతానండి బాబు, లేదు. ఓకే, సో జోడీస్ అండ్ టీమ్ లీడర్స్ అండ్ జడ్జెస్ అందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇవాళ మన సెమీఫైనల్స్ లో రూల్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా? శేఖర్ మాస్టర్, సదా గారు, ఎలా ఉండబోతోంది సెమీఫైనల్స్? ఈ సెమీఫైనల్ నుంచి ఓటింగ్ లేదు, స్కోర్స్ ఇస్తాం ఆ జోడీస్ పర్ఫార్మెన్స్ పెట్టి. అలాగే మనకి సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి వెళ్ళేది 4 జోడీస్ మాత్రమే వెళ్తారు. సుధీర్ టీం నుంచి 2 జోడీస్, రష్మి టీం నుంచి 2 జోడీస్, టోటల్ మనకి 3 ఉన్నారు కదా. ఇందులో ఒక జోడీ, ఇందులో ఒక జోడీ ఫైనల్ కి వెళ్లే ముందు ఎలిమినేషన్ అవుతారు. ఫైనల్ కి వెళ్ళేది మాత్రం ఓన్లీ 4 జోడీస్. ఆల్ ద బెస్ట్ సుధీర్, ఆల్ ద బెస్ట్ రష్మి. థ్యాంక్ యూ మాస్టర్. సో టీమ్ లీడర్స్ అర్థమైంది కదా, ఈ సెమీఫైనల్స్ నుంచి ఓటింగ్ ఉండదు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మీ జోడీకి స్కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ స్కోర్స్ కౌంట్ అవుతాయి. అండ్ చివర్లో సెమీఫైనల్స్ అయిపోయే టైం కి ఫినాలేలోకి ఎంటర్ అవ్వడానికి మీ టీం నుంచి 2 జోడీలు, మీ టీం నుంచి 2 జోడీలు, అంటే టాప్ ఎవరు స్కోర్ చేశారో ఆ టాప్ 4 మాత్రమే వెళ్తారు. ది బెస్ట్ 4 జోడీస్ ని ఫినాలేలోకి పంపించడానికి సెమీస్ రెడీగా ఉంది. సో మీరు రెడీయా? యా రెడీ. ఓకే, హియర్ వి గో. ది జోడీ సెమీఫైనల్స్. సుధీర్ లీడ్ లో నువ్వు ఉన్నావు, యా. మీతో స్టార్ట్ చేస్తారా సెమీస్, వాళ్ళతోనా? మేమే స్టార్ట్ చేస్తాం. సో సుధీర్, ఎవరు వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ జోడీ ఆఫ్ సెమీఫైనల్స్, పీయూష్ అండ్ అంకిత. ఇది రణరంగం, రణ చదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం, పరి లోపల పోరుకి సన్నాహం. అర్జునుల శాస్త్రం, గర్జన క్రీడాస్త్రాసుర కత్తుల యుద్ధం, శత్రువు సిద్ధం. ఇది మారణ హోమం. కన 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 రక్కస ఖననం, ధన 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 దానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేలా.
ధన ధన దానవ దహనం అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేలా. సో సదా గారు, నిజంగా పీయూష్ చాలా మంది ఈ సీజన్ లోనే తగిలింది కాబట్టి ఫ్రాక్చర్ అయింది, ఇవన్నీ దీని వల్ల వెళ్ళిపోయారు. they've taken like voluntary exit from the show, but hats off to you. ఇవన్నీ జరిగిన కూడా వచ్చి పర్ఫార్మ్ చేసావు, చేసేది మామూలుగా చేయలేదు. చిట్టి ప్లీజ్ కమ్, బాయ్స్ ప్లీజ్ కమ్. రియల్లీ చిట్టి, మూవ్మెంట్స్ మీరు ముందే కంపోజ్ చేసిన తర్వాత ఇది అయిందా లేదంటే? ఈ సాంగ్ అయితే ముందుగా వీడి చేయి అయిందండి. కానీ నిజంగా చెప్పాలి, ఎందుకంటే దాని వల్ల మీరు ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. మామూలుగా మీరు ఎలా మూవ్మెంట్స్ పీయూష్ కి ఇస్తారు అట్లాగే ఇచ్చేసి యు మేడ్ హిమ్ డూ ఇట్ అండ్ హీ డిడ్ ఇట్ సో వెల్. అంటే పీయూష్ నిజంగా ఒక్కొక్క చేతి మీద కార్ట్విల్ చేయడం కానీ చాలా మూవ్మెంట్స్ యువ్ డన్, యాక్చువల్లీ ఎఫర్ట్లెస్ గా చేసావు. సో హ్యాట్స్ ఆఫ్ టు పీయూష్. సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా యాజ్ యూజువల్ నా అటెన్షన్ మొత్తం పీయూష్ మీదే వెళ్ళింది. అంకిత ఈసారి కొంచెం డల్ అయ్యావు, అది నాకు కొంచెం తక్కువ అనిపించింది. బట్ అదర్ దెన్ దాట్ సెమీఫైనల్స్ కి ఎలా కావాలి అలా ఉండేది పర్ఫార్మెన్స్. సో వెల్ డన్. శేఖర్ మాస్టర్. చేసిన ఒక్క మూమెంట్ లో కూడా తనకి ఈ దెబ్బ తగిలింది, పెయిన్ ఉంది అనేది ఏ మూమెంట్ లో తెలియలేదు, అసలు ఏ చిన్న మూమెంట్ లో కూడా తెలియలే. హ్యాట్స్ ఆఫ్ పీయూష్. అది కాక ఆడు హ్యాండ్ పెట్టేది కూడా ఈ సపోర్ట్ కాకుండా ఇలా పెట్టి చేశాడు. అంటే ఆ డెడికేషన్ కి, ఆ ప్యాషన్ కి ఎలా చెప్పాలో, ఎలాగా నిన్ను మెచ్చుకోవాలో తెలియట్లేదు పీయూష్. నిజంగా సీరియస్ గా యు ఆర్ అమేజింగ్. దీంట్లో ఏ మాత్రం చిన్న తక్కువ అయితే గనక అంకిత కొంచెం ఇంకా యూ హావ్ టు గివ్ యువర్ బెస్ట్ మా. సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఘాటుగా, ఎర్రగా, తాజాగా. పీయూష్ నువ్వు ఎల్బో ఇలా పెట్టి ఫ్లిప్ కొట్టావు కదా, అది కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ మూవ్ ఆఫ్ ద డే. తరుణ్ మాస్టర్. పీయూష్, నీ ఎఫర్ట్ వచ్చి నువ్వు చేసావు చూడు, హ్యాట్స్ ఆఫ్ దాని. తర్వాత బాయ్స్ మీరు ఇంకా బాగా కష్టపడాలి, ఎందుకంటే సెమీఫైనల్స్ 2 rounds ఉంది, మీకు బాగా చేశారు. బట్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. మేకప్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అన్ని బాగుంది. మాస్టర్ కంపోజిషన్ చాలా బాగుండింది. ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ జడ్జెస్. ఇక ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. శేఖర్ మాస్టర్. పీయూష్ ఒక్కడిగా అయితే నేను మాట లేకుండా 10 ఇచ్చేవాడిని. జోడీ కదా, అంకిత కూడా బాగా చేస్తుంటే బాగుండేదని, దానివల్ల 0.5 తగ్గుతుందని. సదా గారు. తరుణ్ మాస్టర్. ఓకే, సో మీ టీమ్ కి 30 కి 29 పాయింట్స్ వచ్చాయి. వెల్ డన్, సూపర్. ఓకే, సో ఇప్పుడు రష్మి, సో ఈసారి ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? రాహుల్ అండ్ దర్శిని. లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని.
పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముని విడిచిన శిగరపు జలసిరిధారల్ని జడాజూడంగా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకో ఉగ్రమా అసమ శౌర్య భావ రౌద్రమా నవభీతిర్మా ఉగ్రమా అసమ శౌర్య భావ నవభీతిర్మా నిలువునా ఎదిగిరా నేను రమ్మంది నా తొందర కదలికి కదనమై గగనానికి దురీదరా విచితరి పురుగిరదార కలితా శిఖర కఠోర కులకుతర తులిత గంభీర జయ విరాట్ వీర ధీవర ప్రసర శౌర్య భార ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య భార ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య భార ఉత్సర స్థిర గంభీర ధీవర ధీవర ప్రసర శౌర్య భార ధరికి చేరరా ఉత్సర సుందర స్థిర గంభీర చెలినేదీరా ప్రసర శౌర్య భార సో ఈ పాట ఏ భాషలో విన్నా ఎక్కడ విన్నా మనకు తెలిసిపోతుంది ఇది బాహుబలి అని. సో రాజమౌళి గారి కంటే పెద్దగా ఇంకెలా చూపించచ్చు ఈ సాంగ్ ని అంటే ఇదిగో ఇది కూడా ఒక స్టైల్ అనుకుంటా. ఈ పాటని యూవీలో కూడా చూపించచ్చు అని. శేఖర్ మాస్టర్ ఎక్కడ టార్జన్ ఈ సాంగ్ కి ఎవరైతే మీకు హెల్ప్ చేశారో అందరిని రమ్మని చెప్పేసి కాదు అంటే మనకి చూస్తానికి కనపడేది మాత్రం ఇద్దరే, ఎవరు రాహుల్ అండ్ దర్శిని, కానీ దాని వెనకాల ఎంతమంది సపోర్ట్ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. ఆ ఫస్టే బాగుంది, మనోడు బటర్ఫ్లైని అలా వదిలి చిన్న బటర్ఫ్లై రావటం ఇక్కడ చేయటం. అంటే మా బిగినింగ్ నుంచి ఎలా ఉంటున్నామో సెమీఫైనల్ ఆ గ్రాండియర్ ని మీరు తీసుకొచ్చారు శశి, విజువల్ గా తీసుకొచ్చారు, డాన్స్ లో కూడా అలా చూపించారు మీరు. చాలా 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 బాగుంది. సునీల్ బాహుబలి అవతార్ కలిపితే యూవిలైట్స్ యాడ్ చేసి అంతకన్నా అద్భుతంగా చూపించారు మీరు. కానీ నాకు ఒక్క చోట తను పైకి లేచింది కదా, లేచినప్పుడు అప్పుడే చిన్న అన్బ్యాలెన్స్ అవ్వటం అదొక్కటే అనిపించింది, కానీ మిగతా అంతా చాలా బాగుంది శశి. థ్యాంక్ యూ మాస్టర్. టీం అందరికి శుభమా శుభం. సదాగారు గ్రాండియర్ అయితే మామూలుగా శశి ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు, అంటే ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు పూర్తిగా ఇచ్చేస్తారు, మోర్ దెన్ 100% ఆల్వేస్. సో అట్లాగే ఈ దీంట్లో కూడా అనిపించింది నాకు. అదే అవతార్ గెటప్ తీసుకుని బాహుబలి సాంగ్ మీద ఇంకో కొత్త ఏదైనా చూపిద్దామని ఆలోచించారు కదా, ఆ థాట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ శశి. ఎగ్జిక్యూషన్ అదే మాస్టర్ అంటే ఒకే ఒక చోట అది కొంచెం మిస్బ్యాలెన్స్ లాగా అనిపించింది, బట్ అదర్ దెన్ దాట్ ఫ్లాలెస్ గా ఉండేది మొత్తం.
చాలా బాగుంది. ఎస్పెషలీ యూ దర్శిని ఒక్కొక్క పోస్టర్స్ నువ్వు ఇచ్చేది చాలా అందంగా కనిపిస్తుంది. ఎస్పెషలీ యూవీ లైట్స్ లో ఇంకా అందంగా కనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా నచ్చింది. పిల్లలు అందరూ మొత్తం గ్రూప్ మీ ఎఫర్ట్స్ లేకపోతే ఈ యాక్ట్ అయితే ఇలా ఉండేది కాదు. వెల్ డన్, సూపర్. తరుణ్ మాస్టర్. రేష్మి మాస్టర్. నువ్వు చాలా లక్కీ, శశి నీ గ్రూప్ లో ఉన్నాడు. థ్యాంక్ యూ శశి మాస్టర్. దీ జోడీలో ఇది జరిగిందా? వాట్ కంపోజిషన్, వాట్ కాన్సెప్ట్, వాట్ కోరియోగ్రఫీ యార్. శశి ఫైనల్స్ కి వచ్చేస్తావా? Reshmi, I'm very proud that you have Shashi in your team. థ్యాంక్ యూ మాస్టర్. So on my behalf, one small puppy for him. ష్యూర్. ఆవిడ రాలేదా? ఎక్కడున్నారు? కాదు, ఇప్పుడు ఒక్క నిమిషం, అది ఆ మార్క్ పోయే ముందు ఒకసారి సుధీర్ వచ్చి అది చూస్తే. ఎందుకు మేడం? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ముద్దు పెట్టుకోవడం తప్పే ఉంది? ఇక్కడ మళ్ళీ మర్చిపోతారు. పాపం ఈ ఏరియా ట్రై చేసింది ఆవిడ. సో ఆ ట్రావెలింగ్ లో ఓన్లీ ఏరియా టచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. సో జడ్జెస్, శేఖర్ మాస్టర్ మీ స్కోర్. సదా గారు. తరుణ్ మాస్టర్. శేఖర్, ఈసారి నా కంటిన్యూటీ నువ్వే చూపించు. థ్యాంక్ యూ మాస్టర్. 28.5 పాయింట్స్ వచ్చాయి మీకు. సో గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. మిస్టర్ బుసరాజ్. ఎస్ మిస్టర్ కామరాజ్. ఎవరు వస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. మన దేశంలో ఆడవాళ్ళని కాళీమాతగా పూజిస్తాం, భరతమాతగా గౌరవిస్తాం. ఇలాంటి గొప్ప సంస్కృతి ఉన్న మన దేశంలో కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. అమ్మా తల్లి, నువ్వే నన్ను కాపాడాలమ్మా. ఆహా, ఏముందిరా ఫిగర్. ఏయ్, వస్తావా? కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో తేదాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. ఈ చెయ్యలి కన్నీళ్ళే నిలువెత్తున దహిస్తుంటే, అవలల అసహాయ మృత్యు హనరాలే జ్వలిస్తుంటే, కిరాతకుల కాల్చివేయ కదులుతున్న భస్మాగ్ని, పిశాచకుల కూల్చివేయ ఏకమైన యోగాగ్ని. ఏంటే, నన్ను ప్రేమించమంటే లేదంటావా? ఇప్పుడు చూడు. సిలిండర్లు పేల్చబోయే చీకి చెమట పట్టాలి, కిరోసిన్లు చల్లబోయే వాళ్ళ కొనుకు పుట్టాలి. మానభంగమున
ఖండించి కొట్టని కొస మెరవాలి. ఆడాళ్లను చూడగానే అకృత్యం జరపాలని ఊహ వస్తే చాలు అక్కనుచ్చపోసుకోవాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నీ యజ్ఞం మెచ్చి నింగి అక్షింతలు చల్లాలి. నీ పాదం తడిని పుడమి తల్లి ముద్దు పెట్టాలి. తెలుగు తల్లి వీడే నా బిడ్డని గర్వించాలి. దేశ ఆడపడుచులింక నిర్భీతిగా బ్రతకాలి. ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ని అండ్ నిజ జీవితంలో జరుగుతున్నది ప్రెసెంట్ సిచ్యువేషన్ ని తీసుకుని చాలా బాగా చేశారు ఇద్దరు. సో ఫస్ట్లీ సదా గారు. యష్, నిజంగా ప్రదీప్ చెప్పినట్టు ఆ ఐడియా ఉంది కదా, సో దాట్ ద వే యూ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్, హ్యాట్స్ ఆఫ్. రెండు నాకు చాలా బాగా నచ్చినాయి. ఒకటి వచ్చి సంకేత్ పల్టీ వేసి కూర్చున్నాడు కదా సడన్ గా, అది ఒకటి బాగుంది. అలాగే ప్రియాంకని తీసి ఒక సమోసాల్ లాగా ఉండేది, అది ఒకటి చాలా బాగుంది. బట్ ద రెస్ట్ సెమీఫైనల్ యష్, సంకేత్, ప్రియాంక ఎక్కడ స్టార్ట్ అయ్యి వెంటనే ఓ ఆసమ్ స్టోరీ ఏదో ఉంటుంది. ఐ వాజ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ దే. దట్స్ ఆల్. శేఖర్ మాస్టర్. ఆది పరాశక్తికి మామూలు ఆడపిల్లకి డిఫరెన్సెస్ చూపించావు. ఫస్ట్ మనోడు వచ్చి అమ్మవారిని పూజించాడు, మళ్ళీ ఇటు తిరిగి ఈ అమ్మాయి ఉన్నప్పుడు అదే అమ్మాయితో వేరేగా చేస్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. తిన్న ఒకసారి లాక్ చేసి ఇలా రౌండ్ చేసుకుంటూ వచ్చారు చూసారా, అది మాత్రం అల్టిమేట్, చాలా బాగుంది అది. సంకేత్ అంటే వీళ్ళకి ఒక కలర్, సంకేత్ ఒక రెడ్ ఇచ్చావు కానీ పెద్ద డిఫరెన్స్ తెలియలేదు, అంతే. బాగుంది కానీ నెక్స్ట్ టైం బాగా చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. మన గెస్ట్ జడ్జ్ తరుణ్ మాస్టర్. ది జూనియర్ సీజన్ 2 విన్నర్ మాస్టర్, బాగున్నావా? ఈ కాన్సెప్ట్ ఇన్నోసెంట్ రౌద్రం, ఈ కాన్సెప్ట్ నువ్వు కన్సీవ్ చేసావు చూడు, చాలా బాగుంది. ప్రియాంక సూపర్ గా పర్ఫార్మ్ చేశావు. మీ మాస్టర్ ఏం కోరియోగ్రాఫ్ చేశారో ఆ ఎనర్జీ అంతా చూపించావు, కానీ నాకు ఇక్కడ ఓపెన్ ఎయిర్ పెట్టావు, ఇక్కడ జడ పెట్టుంటే బాగుండేది. అర్థమైందా? బట్ వెల్ కోరియోగ్రాఫ్డ్. యష్, సో టేక్ కేర్, బీ కాషియస్. బట్ యష్, ఐ బిలీవ్ యూ, డెఫినెట్లీ యూ మస్ట్ కమ్ టు ద ఫైనల్. షూర్ సార్, షూర్ సార్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జడ్జెస్ స్కోర్స్. తరుణ్ మాస్టర్. సదా గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ సార్.
ఓకే, సో రెండు టీముల నుంచి రెండు పెర్ఫార్మెన్స్లు అయిపోయాయి. సాధారణంగా అయితే సెకండ్ రౌండ్ అవగానే టాస్క్ ఉంటుంది, అంటే టీం ఎవరు విన్ అయ్యారో దాన్ని బట్టి. బట్ ఇక్కడైతే స్కోర్లు ఇస్తున్నారు. మీ వరకు ఓకే, టీమ్ లీడర్స్ వరకు ఓకే. బట్ నాకు మా ఆడియన్స్ కి టాస్క్ లేకపోతే అదోలా ఉంటది. టాస్క్ ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. సో పని చేద్దాం, ఒక బౌల్ లో ఇద్దరు పేర్లు వేద్దాం. జడ్జెస్ చీటీ తీస్తారు. ఎవరి పేరైతే డబుల్ టైం వస్తుందో వాళ్ళు టాస్క్ చేస్తారు. ఓకే జడ్జెస్? సో ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కాబట్టి 3 పేర్లు సుధీర్వి, 3 పేర్లు రష్మివి పెడతాం ఒక బౌల్లో. జడ్జెస్ కి ఇస్తాం, వాళ్ళు ఒక్కొక్కటి తీస్తారు. లెట్స్ సీ ఎవరి పేరు రిపీట్ అయితే వాళ్ళకి టాస్క్. అది అంతా ముందు చూపిస్తారా ఇద్దరు పిల్లలు రాస్తున్నట్టు? నీకు నా మీద నమ్మకం లేదా చెప్పు? నీవే నమ్మకం లాగే అడుగుతున్నా. ఏదైనా సరే అల్టిమేట్లీ ఇట్స్ యూ హూ డస్ ద టాస్క్. నో మేడం, ఒకసారి చెక్ చేయండి మేడం, రష్మి పేరు కూడా ఉందో లేదు. లేలే అవే వద్దు, మీరు ఒక చీటీ తీయండి మేడం. ఎస్, వెరీ గుడ్. ఆగండి, తరుణ్ మాస్టర్ మీరు ఒకటి తీసుకోండి. ఓకే, శేఖర్ మాస్టర్ మీరు కూడా. సో ఎస్, నేమ్స్ ప్లీజ్. శేఖర్ మాస్టర్. రసిక రాజా. ఓకే, తరుణ్ మాస్టర్. ఎస్ ఫర్ సుధీర్. ఓకే, నాకు ఇప్పుడు నిజంగా డౌట్ వస్తుంది. ఆ బౌల్ లో ఉండేవి మొత్తం నిచ్చుట్స్ మళ్ళీ చెక్ చేద్దాం. సుధీర్ చెక్ చేయండి మేడం. అలా ఎలా వస్తుంది భయ్యా ముగ్గురికి సుధీర్? అవును 3 చీటీలు ఉన్నాయి కదా నీ పేరు మీద. 3 చీటీలు ఉన్నాయి, ఇంకో 3 చీటీలు చూపియండి. ఇందులో రష్మి ఉంది. కాదు సుధీర్, అన్ని సుధీరే. ఇందాక ఏమన్నాడు? నేనోటి రష్మి ఒకటి అన్నాడా? ఇద్దరు సేమ్ కదా, సో ఒక పేరే రాసాం. టాస్క్ ఏంటంటే, ఆర్చి ప్లీజ్ కమ్ హియర్. నువ్వు తెలుగులో ఆవిడ్ని ఇంప్రెస్ చేయాలి. సరే చేద్దాం. చూసారా, ఎక్కువసేపు ఆలోచించగల. కుర్చీలు ఏమంటారా? आर्ची आप पहले बेंच में बैठो है। अरे दुल्हन दुल्हन ले जाता है, तू इधर बैठ रहे। ఇగో నువ్వు తెలుగు తప్ప వేరే భాష మాట్లాడడానికి లేదు. నీకెందుకు, నువ్వు కూర్చో. నాకెందుకే టాస్క్ ఇచ్చిందేనే, ఆగు. అదే అన్న కూర్చోని. హలో, నేను కూడా ఇదే క్లాస్ రూమ్. రెడీ. ఆర్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? క్యా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. క్యా? లంచ్ బాక్స్ నై లాయా కతే. సాయంత్రం కాఫీని తెలుగులో ఏమంటారు? దరిద్రం అంటారు. దరిద్రం అంటారు. నేను అడిగా. సాయంత్రం కాఫీ తాగడానికి వెళ్తావా? నాట్ ఇంట్రెస్టెడ్. మొహం అంత దరిద్రంగా ఉంది కదా, వద్దంటారు. ఐ డోంట్ లైక్ కాఫీస్. టీ? నో. టకీలా? తెలుగు. టకీలా తెలుగులో ఉంటారు, మాకు తెలియదు. తెలుగులోనే. చెప్పు, నువ్వు చెప్పు. టాస్క్ ఎవరికి? ఎవరికి టాస్క్ ఇస్తారయ్యా? అన్ని పేర్లు రాసి నన్ను తీసుకొచ్చి చూడమని చెప్పని ఏంటిది? నా క్యారెక్టర్ అసలు దగ్గర నుంచి ఎప్పుడు అమ్మాయి నేను చూడలేదు కూడా. నేను నిజంగా మన ఇద్దరం ఈడు జోడు జోడించి కొట్టిద్ది ఆవిడకి అర్థమైతే. आर्ची, उससे पूछो कि कट्टप्पा ने बाहुबली को क्यों मारा? कट्टप्पा ने बाहुबली को क्यों मारा? రాజమౌళి సార్ బోలా ఉసిలే మారా ఉన్నావు. నువ్వు ఏ పనికి వచ్చావు, ఏం చేస్తున్నావు? ఆర్చి, నేను ఎలా ఉంటాను? జూ మే బందర్ కైసా रहता पूछ रहा. आपके जैसा. మేరే చేశారు సేమ్. థ్యాంక్ గాడ్. మా కోతితో పోల్చు, ఈయనతో పోల్చలేదు. కోతి కన్నా ఘోరం ఇది. కోతి నుంచి మనిషి వచ్చాడు నిదర్శనం. మనిషి నుంచి మళ్ళీ కోతి అయ్యాడు నిదర్శనం. तूने साइंस का होमवर्क किया? हाँ, जस्ट अभी कंप्लीट हुआ. अभी कंप्लीट हुआ. ये अंकुल कौन है हमारे क्लास में बेटा? ये अंकुल. అంకుల్ ఏంటి? తొక్క Hey, అంకుల్ you ఏంటి? hitting a girl? Chemistry teacher. No, 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 What no. is this? You hit back. ఆయా వచ్చింది. సచ్చినోడా అమ్మాయి మీద చేస్తావా? అమ్మాయిని చేస్తావు నువ్వు? అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి చెప్పాలి భయ్యా. చెప్పారు అందుకే ఎవరి character వేస్తే అతని character లో. అది ఎందుకు మాట్లాడుతున్నా ఆవిడతో నేను? కొడతానండి, మామూలు మాట్లాడతా. శేఖర్ మాస్టర్ చూసారు, ఒక అమ్మాయిని కొట్టాడు మాస్టర్ ఇతను. సచ్చినోడా. నువ్వు అమ్మాయి క్యారెక్టర్ నాకు నిజంగా తెలియదు. సరే మళ్ళీ చేద్దాం రండి. యాక్చువల్లీ ఇంగ్లీష్ ఓకే, తెలుగు లిటిల్ డౌట్. ఉప్కాపురం నాక్ పోలికి నుండి దట్ వన్ ఇస్ లిటిల్ డౌట్. ఆర్చి, ఫీమేల్ మేల్ వాట్? గర్ల్. గర్ల్ ఓకే. Yes. డిస్టెన్స్. సరోజ శైలజ. సరోజ శైలజ. ఆ. మీ గిరిజ? నువ్వు సంపత్. సంపత్. నైస్ నేమ్. సరోజ. సరోజ.
Who is that idiot disturbing in the class in between? సంపత్ శైలజ కమ్ వీల్ గో అవుట్. English. ఇంగ్లీష్ లేదా? తెలుగులో మాట్లాడు ప్లీజ్. డోంట్ వేస్ట్ ద టైం. అయ్యో శైలజ సంపత్ ఓకే మనం క్యాంటీన్ తెలుగులో క్యాంటీనేగా అంటారు. శాఖ ఫలహారాలు తినే ప్రదేశం. శాఖ పలహారాలు తినే ప్రదేశంకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అక్కడ పద. నై ఏమన్నా నెయ్యి అంటావు? ఏం కావాలి? నీకు నెయ్యి కావాలా లేకపోతే ఏంటి? నేను చాలా బాగుంటా, నువ్వు చాలా బాగుంటావు. కిత్నీ గందీ బాత్ కర్ ది. నో 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 ఐఎమ్ గుడ్. ఇంగ్లీష్ వచ్చింది కొట్టు. నా మీద చెయ్యి. నువ్వు క్యారెక్టర్ లో ఉన్నావా? అయ్యో, మీరు ఎప్పుడు- రోజా మీద చెయ్యి. మమ్మీ మీద చెయ్యి. రోజా మీద చెయ్యి. ఇప్పుడు చేస్తాను. పెట్టరా మ్యూజిక్ పెట్టండిరా. అడి తిరుగు. నా ఇష్టమే అనేది. ఒక్క తిరుగు. కొడతా. ఏంటి? ఎవరు నువ్వు? ఎందుకు అరే, ఎందుకు కొడతారా? ఎందుకు కొడతా? దా కూర్చోండి. క్లాస్ స్టార్ట్ అయింది. తొందర ప్రపోజ్ చేయ. అమ్మాయిని ప్రపోజ్ చేయడం కూడా రాదా? బిహేవ్ యువర్ సెల్ఫ్ ఓకే సంపత్. సంపత్ నువ్వు నన్ను నడుము చూసావు. వాట్? లేదు. నువ్వు చూడ్డం నేను చూశాను. అరే లేదు లేదు లేదు. నేను ఇటు తిరగగానే ఇటు తిరిగినప్పుడు నువ్వు చూసావు. అరే లేదు. కావాలంటే శైలజ అని అడుగు. శైలజ ఆప్ సుందర్ హేనా? అదిగో నువ్వు చూసావని చెప్తా. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆవిడ అంది కదా నేను అడిగినప్పుడు. ఇప్పుడు అడుగు మళ్ళీ. ఆప్ బహుత్ సుందర్ హేనా? అమ్మాయి అయ్యో నెయ్యి అంది. ఆప్ నహీ సుందర్ హై. నెయ్యి అంటే నెయ్యి. और ज्यादा सुंदर ఎక్కువ చూసావంట. నువ్వు ఎక్కువ చూసావంట. ఎవడు చూసాడయ్యా? ఇష్టం వచ్చినట్టు మీద పడిపోతున్నావు నువ్వు. ఫైనల్ గా ఏం డిసైడ్ అయ్యారు? నాయనా సరోజా కావాలా శైలజ కావాలా? ఎవరు వద్దు. ఇంకెవరుద్దా? కావాలి కానీ ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇక ఇప్పుడు రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? హిమాంశు అండ్ ఆర్చి. లెట్స్ ఇన్వైట్ హిమాంశు అండ్ ఆర్చి.
అటు ఇటు ఉరుకునురా ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా అవునని కాదనని ఆటలో కూరుకుని నిన్ను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా గొడవలు మోసే గుండె నిండా అరుపులు రంకేతులురా యారులో పడిపోతే పరేషానురా యారులో న్యూసెన్స్ శురువాయేదా యారులో ప్రతి మలుపు తీర్మానురా యారులో దోదెంకి పైతుందిరా పరేషానురా పరేషానురా ఈ పాటని ఇలా కూడా చేయొచ్చు అన్న విషయం మీ ఇద్దరి ద్వారా తెలుసుకున్నాను నేను. సో ముందుగా తరుణ్ మాస్టర్. రేష్మి, ఎస్ మాస్టర్. ఈ ప్రోగ్రామ్ పేరేంటమ్మా? డి జోడి మాస్టర్. ది జోడీ లాగానే చేశారు. సాయి ఉన్నాడా? యారులో పడిపోతే పరేషానురా సాయి, నువ్వు రిహర్సల్ లో ఎప్పుడైనా ఎత్తావా ఆర్చిని? అసలే సార్. మాస్టర్ అంటే కూడా ఎత్తాలి కదా, ఒకసారి ట్రై చేస్తావా? యారులో పడిపోతే పరేషానురా యారులో న్యూసెన్స్ శురువాయేదా యారులో ప్రతి మలుపు తీర్మానురా వెల్ कोरियोग्राफ्ड, వెల్ परफॉर्म्ड. तरुण मास्टर खुश हो गया. I want to see you. మీ ఇద్దరు ఫైనల్స్ లో డెఫినెట్ గా I must see you all. Okay? Superb. God bless you all. ఏం సుధీర్, తరుణ్ మాస్టర్ ఎత్తుకుంటావా? వద్దు, నన్ను ఎత్తొద్దు. నేను డ్రెస్ ఇప్పేసి ఇస్తాను, అది నువ్వు ఎత్తు చూద్దాం. వద్దులేండి, మాకెందుకు బంపర్ ఆఫర్. కానీ మొత్తానికి సుధీర్, రష్మి కంటెస్టెంట్స్ దొమ్ము దొలిపేర్లే. రష్మి గెలిచిన ఒకటే, నేను గెలిచిన ఒకటే. సుశేఖర్ మాస్టర్. సాయి, హిమాంశుది నాకు అదే చెప్తున్నా కదా, కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ మూమెంట్స్ కానీ కొన్ని లిఫ్టింగ్స్ చాలా బాగా చేస్తాడు. డాన్స్ దగ్గర నాకు పర్ఫెక్షన్ కనబడట్లా. తనతో రొమాన్స్ చేస్తున్నారు కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ అది తెలియట్లేదు సాయి. కానీ డాన్స్ కొన్ని చేస్తాడు, ఇలా కూడా చేస్తారా అని కొంతమంది చేయలేని విధంగా కూడా చేస్తాడు. ఆ క్యాపబుల్ ఉంది. అది కొంచెం డాన్స్ లో కూడా నువ్వు చూడు. ఫస్ట్ లిరిక్స్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఒక మూమెంట్ చేశారు, భలే ఉంది. నాకు అలాగ ఉంటుందేమో ఓవరాల్ గా అనుకున్నా, మధ్య మధ్య మళ్ళీ లిఫ్టింగ్స్ అయ్యి వచ్చి చిన్న ఇదైంది. నెక్స్ట్ టైం చూసుకోండి సాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. కెమిస్ట్రీ టీచర్. కెమిస్ట్రీ టీచర్ ఇస్ హ్యాపీ ఓన్లీ 50%. ఎందుకంటే మంచి సాంగ్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఎక్కువ లిఫ్టింగ్స్ కానీ అవన్నిట్లు కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ అంతగా రిజిస్టర్ అవ్వలేదు. యాక్చువల్లీ ఆర్చి అయితే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. హిమాంశు, యూ స్టిల్ హ్యావ్ టు ఇంప్రూవ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ సాఫ్ట్ రొమాంటిక్. ఓకే, బాగుంది, బట్ అగైన్ మీ రేంజ్ కాదు. కంటెస్టెంట్స్ కి కొరియోగ్రాఫర్స్ కూడా చెప్తుంది ఏంటంటే, కాస్ట్యూమ్ నుంచి ప్రతిదీ కౌంట్ అవుతుంది మనకి సెమీఫైనల్ నుంచి. అదొకటి అందరూ కొరియోగ్రాఫర్స్ కంటెస్టెంట్స్ మైండ్ లో పెట్టుకుని జాగ్రత్తగా చేయండి. సో డెఫినెట్లీ ఈ స్కోర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఎంత స్కోర్ ఇస్తారో చూద్దాం. తరుణ్ మాస్టర్. ఈ కంటెస్టెంట్స్ వచ్చి నేను ముందు నుంచి నేను చూడలేదు, బట్ ఈ పర్ఫార్మెన్స్ కు వచ్చి థ్యాంక్ యూ సార్. సదా గారు. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ మిస్. థ్యాంక్ యూ మిస్. ముగ్గురు జడ్జెస్ ఇచ్చిన స్కోర్ తో మీకు ఇప్పుడు 27 out of 30 వచ్చింది. వెళ్ళాలి. ఓకే, సో ఇక ఇప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్. సో సుధీర్, మీ టీం నుంచి ఎవరు? పండు అండ్ విద్య. ఓకే, లెట్స్ ఇన్వైట్ పండు అండ్ విద్య. Everybody come on, step it up now. Tap into the rhythm and let go.
ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం yeah my heart is beating only for you Saido, Saido, feel my heart Saido, Saido, feel my heart Saido, Saido, feel my heart వింటర్లో పడగాలి నీ వల్లే అనాలి నువ్వేలే వంటే నేనింకే కావాలి దిక్కుల్నే దాటాలి నిన్నైతే చేరాలి దిల్ మే హై దమ్ క్యూ హై యే గమ్ ఎటువైపున్నా నీ కోసం వస్తున్నా హద్దే లేని ప్రేమ అనిచా సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం yeah my heart is beating only for you Billie Jean is not my lover. Saido, Saido, feel my heart Saido, Saido, feel my heart Everybody, come on let's sing and dance Everybody say we can save our heart Everybody shout with a loving heart Everybody dance to the beating heart Let's go Let's go హద్దే లేని ప్రేమ అనిచా సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం yeah my heart is beating only for you Saido, Saido, feel my heart Saido, Saido, feel my heart Saido, Saido, feel my heart Juno Julayo, గురుదెల్లేదయ్యో ప్రేమల పడ్డాను తనతో ఓకే శేఖర్ మాస్టర్. పండు నువ్వు బాగా చేసారా, కానీ ఏదో చిన్న కాన్ఫిడెన్స్ తగ్గింది ఈ సాంగ్ లో అనేది. బాయ్స్ నిజంగా పండు, ఎందుకంటే ఈ సాంగ్ పెట్టంగానే నువ్వు చేస్తున్నావు అన్న బట్టి నిజంగా బాగా ఎక్స్పెక్ట్ చేశా. నీ స్టైల్ నాకు బాగా ఇష్టం, కొన్ని కటింగ్స్ చాలా బాగా చేస్తావు. ఎరక్కొట్టేస్తాడు అనుకున్నా, కానీ ఎక్కడో కొంచెం తగ్గింది. జిత్తు ఎక్కడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఓకేగా ఉంది, అంటే మన సెమీఫైనల్స్ కి తగ్గ ఇది అనిపించలా. ప్లస్ పండు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపించింది. అంటే బాగుంది జిత్తు, కానీ నీ రేంజ్ ఇంకా కావాలి జిత్తు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు, నాకేంటో రిహర్సల్ చూపించినట్టు ఉంది ఇది, బికాస్ దిస్ ఇస్ నాట్ వాట్ పండు డస్. అన్ని మూవ్మెంట్స్ ఫినిషింగ్స్ లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా, క్రిస్ప్ లేదు. నాకు నిజంగా నేను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా. సరే కొంచెంసేపు తర్వాత అయినా పికప్ అయ్యేదంటే ఓన్లీ అంది ఎంజే స్టెప్స్ వచ్చినాయి కదా 2-3, అది మాత్రం బాగా చేశారు మీరు. మీ తన్ని పండు వెరీ వెరీ డిసప్పాయింటింగ్. ఐఎమ్ రియల్లీ సారీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. తరుణ్ మాస్టర్. జిత్తు, పండు అండ్ విద్య, మీ కోరియోగ్రఫీ, మీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇట్ వాస్ నైస్, నీట్ అండ్ క్లీన్ గా ఉండేది, బట్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ. జిత్తు, మేక్ ఇట్ మోర్, semi-finals lo you have still I think 3 more rounds to go, but according to me it was okay, but still work hard. All the best. God bless you. Thank you judges. Scores. Tarun Master scores. Sada garu, Shekhar Master,
సో 25, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో 6 జోడీలు పర్ఫామ్ చేశారు, ఇట్ సైడ్ నుంచి ముగ్గురు, ఇట్ సైడ్ నుంచి ముగ్గురు. సో టోటల్ గా సెమీఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయ్యేటప్పటికి వాళ్ళ స్కోర్స్ ఎంతో చూద్దాం. సో జడ్జెస్ 1 lakh rupees దండ మీకు నచ్చిన జోడీకి ఎవరు అందుకోబోతున్నారు? సో ఎవరు వస్తున్నారు? మీరు ఈ రోజు చూసిన పర్ఫార్మెన్సెస్ లో ఘాటుగా, ఎర్రగా, తాజాగా అనిపించిన పర్ఫార్మెన్స్? ఇన్ని ఎపిసోడ్ నుంచి అక్కడ కూర్చున్నా, ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడే వద్దాం అనుకున్నా. మా ముగ్గురు జడ్జెస్ నచ్చిన ఘాటుగా, ఎర్రగా, తాజాగా ఎవరు చేశారంటే పీయూష్ అండ్ అంకిత. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సెమీఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. అండ్ జోడీ సూపర్ గా పర్ఫామ్ చేశారు, మంచి స్కోర్స్ వచ్చాయి. నెక్స్ట్ వీక్ కి ఆల్ ది బెస్ట్. సెమీఫైనల్స్ లో సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు. సో థ్యాంక్ యూ జోడీస్, థ్యాంక్ యూ టీమ్ లీడర్స్, అండ్ థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, సాధించే సత్తువ ఉన్నది గుండెలలో, ప్రేమించే మెత్తని మనస్సుల మూలలలో. మా పాట అక్షర మొదలక విన్న